హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. ప్రతిసారి ఈ మాట అంటున్నాను, ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీరు అనుభవించంటున్నా. ఇదిగో మ్యాజిక్ బాటలతో మ్యాజిక్ జరుగుతుంది. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు 4 అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి, మ్యాజిక్ బాటల్కి అందరికి సహకరించి థ్యాంక్ యూ సో మచ్ అని తాగుతున్నానుగా. ప్రతి వీడియోలో చెప్తా. దీనికోసం లక్కీ స్టిక్కర్స్ మన భారతదేశంలో అందరికీ అందిస్తున్నాం. మిత్రులారా, మీకు ఒక విషయం చెప్తా. మీరు నమ్మినా నాకు నాకు పోయేదేం లేదు. నేను కోటీశ్వరుడు అయిన తర్వాత భారతదేశంలో అన్ని గ్రామాలకి కొరియర్ చదివేసి పంపిస్తున్నా తప్ప ఇవ్వమ్ముకొని కోటీశ్వరుడు కాలే. ఇది గుర్తుంచుకో. అండర్లైన్ దిస్ వర్డ్. ఒక మహానుభావుడు అన్నాడు, స్టిక్కర్లు అమ్ముకున్న తర్వాత మీరే నేను కోటీశ్వరుడు అయిన తర్వాత అమ్ముతున్నా. అండర్లైన్. నేను ఇంతకుముందు 5 సంవత్సరాల టైమే లేదు నీకు ఇవ్వడానికి. అర్థమైందా? ఇప్పుడు ఒక స్టాప్ పెట్టుకున్నాం కాబట్టి ఈ కొరియర్ చేయడానికి మీకు పెట్టాను ఇక్కడ కొరియర్ చేయడానికి. ఇది తప్పు మాట్లాడుతున్నావు, జాగ్రత్త మిత్రమా. నువ్వు ఇవి అమ్ముకొని నేను కోటీశ్వరుడు కాలేను, ఇవి నమ్ముకొని నేను కోటీశ్వరుడు అయ్యా. ఈ నంబర్లని నమ్ముకొని కోటీశ్వరుడు అయ్యా. అంతమంది బతలాడుతుంటే, రిక్వెస్ట్ చేస్తుంటే మేము అక్కడ దాకా రాలేము హైదరాబాదు అన్నందుకు మేము సర్వీస్ చేస్తున్నాం నాయన. అంత ఇబ్బంది ఉంటే హైదరాబాద్కి వచ్చి తీసుకుపో, అంతే. సో 5 సంవత్సరాల నుంచి మేము కొరియర్ చేయలేము, జస్ట్ జనవరి నుంచే స్టార్ట్ చేసినాం. ఓకేనా? ఇవి వచ్చే 1500 కోసం నేను కాదు, ఇది వాస్తవంగా 1600 కోసం కాదు. దీంట్లో పవర్ ఉంది, అది అర్థం చేసుకో. ఇన్స్టాగ్రామ్లో రాస్తున్నాడు మహానుభావుడు, ఇవి అమ్ముకొని కోటీశ్వరుడు కాలే, ఇవి నమ్ముకొని కోటీశ్వరుడు అయినా నేను. ఆ సత్యం తెలుసుకోనా? ఓకేనా? ఇంకా లేట్ చేయకు. అనేవాళ్ళు అనే ఉంటారు, వినేవాళ్ళు వింటే ఉంటారు, చేసేవాడు చేసి ఉంటారు, అనుభవించేవాడు అనుభవిస్తూనే ఉంటాడు. అర్థమైందా? ఇది మీకు క్లియర్ చేసేసినాక. సో ఫాస్ట్గా మీరు లక్కీ స్టిక్కర్స్ తీసుకొని మీరు కోటీశ్వరులు కావాలని నేను అనుకుంటున్నాను. కోటీశ్వరులు కావాలంటే నమ్ముకోవాలి ఆ నెంబర్స్ని. నమ్ముకున్నాను నేను. ఈరోజు మళ్ళీ ఒక టెక్నిక్ చెప్పబోతున్నాను. వెంకటేశ్వర స్వామిది మీరు ఆ వీడియో చూసి ఉంటారు, చేసినారు కదా. ఎంతమందికి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా రాకపోతే ప్రయత్నం చేయండి. సాధించేంత వరకు వెంకటేశ్వర స్వామికి ఇట్లా దండం పెట్టుకోండి. ఖచ్చితంగా కలియుగ ప్రత్యక్ష దైవం కదా, ఖచ్చితంగా అన్ని సంకల్పాలు, అన్ని కోరికలు తీర్చే ఏకైక దైవం కలియుగ ప్రత్యక్ష దైవం. అయితే ఇంకొక టెక్నిక్ చూద్దాం. అసలు ఇప్పుడు మనము లక్ష్మిని కుబేరుని పట్టుకుంటే అయిపోతుందిగా అని అంటారు. మళ్ళీ లక్ష్మీ పూజలు, కుబేర పూజలు చేస్తారు కదా. ఇప్పుడు నేను ఈ ఫోటో తీసుకున్నాను. ఇక్కడ లక్ష్మీదేవి ఉంది, కుబేరుడు ఉన్నాడు, కుబేరుని యొక్క వైఫ్ ఉంది, అందరు ఉన్నారు. ఈయనే ధనరాశి మొత్తం ధన దేవతలు, వీళ్ళు ధనానికి దేవతలు. మీరేం మళ్ళీ పిచ్చి కామెంట్ చేయకండి. మన భారతీయ సంస్కృతి బట్టి మనకు వెంకటేశ్వర స్వామి తెలుసు, మనకు లక్ష్మీదేవి తెలుసు, కుబేరుడు తెలుసు, కుబేరుని భార్య, వీళ్ళంతా తెలుసు. కాబట్టి మనం మన సాంప్రదాయాన్ని మనం ఫాలో చేస్తున్నాం. మీరు మళ్ళీ కింద కామెంట్స్ బిల్గేట్స్ వీళ్ళకి తెలుసా, బిల్గేట్స్ ఎలాన్ మస్క్ తెలుసా అని అనకు. పిచ్చి కామెంట్స్. వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి ఏం జరుగుతుందో మనకేం తెలుస్తుంది. డైరెక్ట్గా మాట్లాడతారు లొట్టపీస్, మనకేం తెలుసు ఆడ వాళ్ళు ఏం చేస్తారు. ఎలాన్ మస్క్ కానీ బిలియర్స్ కానీ 12 గంటలు పుస్తకాలు చదువుతారు. ఏం పుస్తకాలు చదువుతారు మనకి తెలుసా? అరే మనం ఎక్కడ పుట్టినాం, మన ప్రాంతం ఏంది, మన భాష ఏంది, అది తెలుసుకో. ఇప్పుడు మనకు ధనదేవతలు వీళ్ళే. ఇప్పుడు ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్. డిస్కషన్ చేసిన టైం లేదు నాకు చెప్పడానికి కూడా. నాకు డిస్కషనే వద్దు, నాకు డిబేట్లే వద్దు. నాకు కావాల్సింది మనీ. నా రింగ్ టోన్ కూడా ఫోన్ చేస్తే మనీ అంటుంది. అరే ఇటు చూసిన మనీ. ఏం చేసుకుంటాం సార్ కోట? అరే ఏం చేసుకుంటాం కాదు, ఇచ్చిపోవాలి. చచ్చిపోవడం కాదు, చచ్చిపోయేటప్పుడు ఇచ్చిపోవాలి. నువ్వు ఎంత ఇచ్చిన వాడు అవుతాడు. అర్థమైనా? మన ఆయన పేరు గొప్ప ఊరిదిప్ప, మన ఆయన ఇటు అన్నాడు కానీ పోయేటప్పుడు ఏమి ఇచ్చిపోలే చిప్ప అంటాడు వాడు. రోజు తిడతాడు. నేను గట్లా తిట్టాలనిపిస్తుందా నీ కొడుకుతోటి? ఇట్లా అనుకోవాలి. నువ్వు చచ్చిపోయినా కానీ అరే మా నాన్నరబ్బాయి ఎట్లా చేసిపోయింది అనుకున్నావు, ఈడో ₹1 కోటి ఇల్లు, ఆడో ₹1 కోటి ఇల్లు, కారు బెంజ్ కార్లు, ఇప్పుడు కాదు నా కొడుకు 7 తరాలు కూర్చొని తిన్నా కరిగిపోతారా భయ్. మా నాన్న గట్లా గుర్తు చేయాలి కానీ తిట్టుకోవద్దు. నీ కొడుకులు మనమల్లు మునిమురాలు ఏం బతుకురా భయ్ బతుకు. బిల్గేట్స్ చెప్పలేడా? అరే పుట్టుకతోటి నువ్వు పేదవాణిగా పుడితే పోయేదేమి లేదు, చచ్చిపోయేటప్పుడు నా కోటీశ్వరుడిగా చచ్చిపో అంటే కోటీశ్వరుడు ఇంట్లోకి పోయి చచ్చిపోకు. అది నీ అకౌంట్లోకి రాదు. మళ్ళీ కోటీశ్వరుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్లు బాగా ₹1 కోట్ల ఉండాలి. అర్థమైందా? ఈరోజు మళ్ళీ సాధన చేద్దాం మనము. చక్కగా మొన్న చెప్పిన టెక్నికే, సేమ్ టెక్నిక్. అయితే నాకు ₹1 కోటి అడుగుతున్నా, మీరు 100 కోట్లు అనుకోండి, లేకపోతే 10 లక్షలు అనుకోండి, ₹1,00,000 అనుకోండి. ఎట్లన్నా అడగడంలో తేడా మీ ఇష్టం, అది మీ స్తోమత, మీ శక్తి. ఎందుకంటే యూనివర్స్కి ₹1 ఇవ్వడానికి టైం ఎంత అవుతుందో, ₹1 ఇవ్వడానికి యూనివర్స్ అంటే ఏం లేదు, వీళ్ళే యూనివర్స్. అంటే వీళ్ళంతా యూనివర్స్లో ఉన్నారు. లక్ష్మీదేవి, కుబేరుడు,
వీళ్ళందరూ కూడా యూనివర్స్లో ఉన్నారు. ఆ యూనివర్స్ని అడగాలి మనం. ఒక చిత్రకారుడు రవివర్మ ఇట్లా దేవుడు ఇట్లా ఉంటాడు కానీ చిత్రం వేసిండు, అది మనకి ఇట్లా దృష్టి దాని మీద పెడితే అమ్మో లక్ష్మీదేవి గౌరవం నమ్మకం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేసి ఆల్రెడీ వీడియో ఉంది, మీరు చూడండి, జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఏం చేయాలి? ఇదిగో 5,000 పంచభూతాలని, అగ్ని, వాయువు, ఆకాశము, పృథివీ, జలము, పంచభూతాలతో మీ శరీరం ఏర్పడింది, పంచభూతాలనే కలవాలి. కుబేరుని ఫోటో కానీ లక్ష్మీదేవి ఫోటో కానీ మీ దగ్గర ఉంటే ఇట్లా చేతిలో పట్టుకోవాలని ఏం లేదు, ఇట్లా ముందర పెట్టుకోమంటున్నా. మీకు ఇట్లా నేను ఎందుకు పట్టుకుంటున్నా అంటే మీకు కెమెరాకి అర్థం కావాలని. ఇట్లా పెట్టేసుకొని చక్కగా నవ్వుతూ హ్యాపీగా చేయాలి. ఎట్లా వస్తాయి బిడ్డ? నువ్వు ఏడ్చే వరకు నీ మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో ఈ చేతన మనస్సు, ఉపచేతన మనస్సులో ఏడుపులే ఉంటే తదాస్తది. నవ్వుతూ అడగాలి, ఆనందంగా అడగాలి. హ్యాపీగా ఉంటే డబ్బు వస్తుంది, ఆనందంగా ఉంటే డబ్బు వస్తుంది. డబ్బు వస్తే ఆనందపడతావు. ఈ రెండింటికి కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం మీకు, ఓకేనా? రైట్. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి, మహాలక్ష్మీదేవికి మరియు కుబేరునికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ లవింగ్లీ బాబా పానకం. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి, లక్ష్మీదేవికి మరియు కుబేరునికి థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ లవింగ్లీ బాబా పానకం. ఇట్లా పొందినట్టు ఇట్లా వావ్. క్రికెట్లో మనము వాడికి క్రికెట్లో వాడు సెంచరీ కొట్టిననుకో వావ్ అంటారు, అట్లా ఫీల్ కావాలి. వాడు అవుట్ అయిన అనుకో వావ్ అంటారు చూడండి బాలర్, అట్లా అనుకోవాలి. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి, మహాలక్ష్మికి, కుబేరునికి థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ లవింగ్లీ బాబా పానకం. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి మరియు మహాలక్ష్మీదేవికి, కుబేరునికి థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ లవింగ్లీ బాబా పానకం. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి మరియు మనీకి మరి మహాలక్ష్మీదేవికి మరి కుబేరునికి థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ లవింగ్లీ బాబా పానకం. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి మరి మనీ దేవుళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో, మనీ దేవుళ్ళు ఎవరున్నారుగా, మహాలక్ష్మికి మరియు కుబేరునికి. మహాలక్ష్మి అంటే ఏంటిదంటే డబ్బును సృష్టిస్తుంది, తెలుసుకోవాలి. కుబేరునికి, మహాలక్ష్మికి తేడా ఏంటిదంటే మహాలక్ష్మి డబ్బును సృష్టిస్తుంది, కుబేరుడు పరిపాలిస్తాడు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఇద్దరికి చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి మరియు మహాలక్ష్మికి, కుబేరునికి థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ లవింగ్లీ బాబా పానకం. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి మరియు మహాలక్ష్మికి, కుబేరునికి థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ లవింగ్లీ బాబా పానంగం. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి మరియు మహాలక్ష్మికి, కుబేరునికి థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ లవింగ్లీ బాబా పానంగం. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి మరియు మహాలక్ష్మికి మరియు కుబేరునికి థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ లవింగ్లీ బాబా పానకం. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి మరియు మహాలక్ష్మికి, కుబేరునికి థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ లవింగ్లీ బాబా పానకం. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి, మహాలక్ష్మికి, కుబేరునికి థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ లవింగ్లీ బాబా పానకం. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి, మహాలక్ష్మికి, కుబేరునికి థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా అంటాం కదా, ఓకే, థ్యాంక్ యూ. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి మరియు మహాలక్ష్మీదేవికి మరి కుబేరునికి థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ లవింగ్లీ బాబా పానకం. 14 ఈ లాస్ట్ చివరిది. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మీకు ఎప్పుడు సాయం దొరికితే అప్పుడు పని చేసుకో. లాయర్ అయితే లాయర్, డాక్టర్ అయితే డాక్టర్,
ఎడిటర్ ఏంటంటే ఎస్ఈఓ, యూట్యూబర్, మీ ప్రపంచంలో ఎన్ని వృత్తులు ఉన్నాయో 64 వృత్తులు మీ పని మీరు చేసుకోవాలి. ఇది ఉదయం మధ్యాహ్నం 15, సాయంత్రం 15, మరి ఉదయం 15, మధ్యాహ్నం 15, సాయంత్రం 15, అట్లా 45 అవుతాయి. 45 సార్లు అయిన తర్వాత ఇంకొకసారి చేయి 46 ఇట్టు. ఇక లాస్ట్ చెప్తాను. ఇక సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి, మహాలక్ష్మీదేవికి, కుబేరునికి, అందరికి సహకరించిన 33 దేవతలు, ప్రపంచంలో అందరి శక్తి, విశ్వశక్తి నాకు ఆవాహన అయిపోయి నాకు సులభంగా వచ్చినందుకు, డబ్బులు వచ్చినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. కళ్ళకద్దుకో చక్కగా మీ పూజగాల్లో ఇట్లా అంటే నేను చేతిలో ఎందుకు పెట్టుకున్నా అంటే మీకు కనిపించడానికి. గుడి ముందర కూర్చో, లేకపోతే టెంపుల్లో కూర్చో, చర్చిలో కూర్చో, మసీదులో కూర్చో, మందిరం కూర్చో, గురుద్వారాలో, ఎక్కడ నీ రిలీజన్, నా రిలీజియన్, నేను హిందువు కాబట్టి నేను హిందూ దేవతల చిత్రపటాలు పట్టుకొని నేను చేసిన. మీ రిలీజన్ ఏందో మీది, బిల్ గేట్స్ రిలీజన్ ఏందో బిల్ గేట్స్ది, ఎలాన్ మస్క్ రిలీజన్ ఎలాన్ మస్క్ది, ఎవరి రిలీజన్ వాళ్ళదే కదా, నాకు సంబంధం లేదు. నాకు డబ్బే కావాలి కాబట్టి నేను నా రిలీజియన్ పట్టుకొని, నా మతము, నా కులము, నా బలం నేను పట్టుకొని నేను చేసిన. మీ రిలీజియన్ మీరు గౌరవించి మీరు చేసుకోండి. ఫైనల్గా రిజల్ట్ మీకు డబ్బు రావాలి అంతే. ఇది అన్నాను కదా. లాస్ట్ కన్నా తర్వాత థ్యాంక్ యూ సో మచ్ అని 3 సార్లు అన్నాను కదా. నాకు చేతిలో మన దేవతల చిత్రపటం ఉంది కాబట్టి నేను అన్నాను కదా. ఆ ఫీలింగ్ లాస్ట్కి ఏంటంటే, ఈ చిత్రపటం మీ గుడిలో, మీ ఇంట్లోనే ఉన్నప్పుడు అలా పెట్టుకొని ఉదయం 4:56 చేయండి, లేకపోతే నీకు ఎప్పుడు వీలైతే. కానీ ఉదయం 4:56 అయితే జర ఫాస్ట్గా వస్తాయి. మీరు ఎప్పుడు చేసినా సరే, మీకు సమయం ఎప్పుడు దొరుకుతుంది సరే అప్పుడు చేసేయి. కానీ ఉదయం 4:56 గోల్డెన్ టైం అన్నా, అప్పుడు ఎక్కువ 100 రెట్లు ఎక్కువ వస్తాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అన్నావు కదా. ఇది వాటి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ రావు యాక్షన్ లేదు, 100% లేదు. అప్పుడు ఏమన్నా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా అంటావు కదా. ఇట్లా అది ఫీల్ కావాలి, నువ్వు ఫీల్ కాకపోతే రాదు. లేదా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, ఇది సింపుల్ కావాలి. యూనివర్స్కి యాక్షన్ కావాలి. చాలామందికి రిజల్ట్స్ ఎందుకు రావంటే, సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి, లక్ష్మీదేవికి, కుబేరునికి థ్యాంక్ యూ సో మచ్. పీనుగు లెక్క అంటే అత్తాయిరా మీ దుంప దగ్గర ఇంతగా దరిద్రం ఉన్నది. అరే అనేది ఏదో చక్కగా రా బాయ్, ఎందుకురా మమ్మల్ని అంత దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు? అతను ఈ క్లాస్కి అత్తాడు, గురించి నేను ఫీజు కట్టుకోతా రా. ఎందుకు అత్తాయిరా? నీ యాక్షన్ ఏది? బోడముండే యాక్షన్ ఏది? నీ యాక్షన్ అదే అసలు ఎవరికి ఆ నంది అవార్డు కదా, పంది అవార్డు కూడా రాదు నీకు. అట్లా రాదురా భయ్, యాక్షన్ ఉండాలి. యూనివర్స్లో యాక్షన్ చేసినోడే మెగాస్టార్లు అయినరు, సూపర్ స్టార్లు అయినరు, బిగ్ బీలు అయినరు. వితౌట్ యాక్షన్ నో రియాక్షన్ యార్. అది లెక్క. అందుకోసమే ఈరోజు బాబా ఒక్కరోజులో ఈడకి రాలే. 25 సంవత్సరాలు యాక్షన్ చేసినాం, న్యాచురల్ యాక్షన్, స్క్రీన్ మీద కాదు. ఇప్పుడంటే యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి. యూట్యూబ్ లేనప్పుడే 2001లోనే స్టార్ట్ అయింది ఈ యాక్షన్. రాసుకున్నాం మొత్తం సంకల్పాలన్నీ. కానీ విచిత్రం ఏంటంటే, నా కోసం రాసుకోలే, మా చెల్లెల కోసం, మా అన్న కోసం, నా మిత్రుల కోసం, వాళ్ళ కోసం రాసుకున్నాం. వాళ్ళంతా డెవలప్ అయిపోయారు. మన కోసం మనం రాసుకుంటే ఇప్పుడు నేను డెవలప్ అయినా. ఇది అర్థమైందా? సబ్జెక్ట్ మాత్రం క్రిస్టల్ క్లియర్. ఇంకా ఆగేదే లేదు. నెక్స్ట్ వీడియో మీకు మామూలుగా ఉండదు, ఇక వెయిట్ అండ్ సీ. ఎందుకంటే త్వరలోనే మనీ పవర్ క్లాసులు జూన్ నెలలో స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్ ఉంటాయి, డైరెక్ట్ ఉంటాయి. మనీ పవర్ మామూలు పవర్ కాదు. ప్రపంచంలో ఏ పవర్ ఉన్నా లేకున్నా మనీ పవర్ ఉండాలి నీకు. ఆ మనీ పవర్ నాకుంది, నీకుందా లేదా కామెంట్ చేయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, భారత్.